చాలామంది స్వయంపాకం ఇవ్వండి, దానం ఇవ్వండి అని చెప్తూ ఉంటారనమాట. అంటే దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి పితృకర్మలు తొలగిపోతాయి అనమాట. ఎప్పుడైనా మన బర్త్డే రోజో, లేకపోతే మనకి ఏదైనా విశేషం ఉన్న రోజు, లేకపోతే మంచి రోజులు ముక్కోట ఏకాదశి, లేకపోతే ఏదైనా పర్వదినాల్లోనూ, కొంతమందికి పితృదోషాలు తొలగిపోవాలంటే మహాలయ పక్షాల్లోనూ, ఎవరైనా చనిపోయిన రోజు బ్రాహ్మణ్కి స్వయంపాకం ఇచ్చుకునే అలవాటు ఉంటుందన్నమాట. అసలు స్వయంపాకం అంటే ఏమి ఇవ్వాలి, అది ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, ఇలా భోజనానికి సరిపడే వస్తువులు అనమాట. అంటే పప్పులు, కూరగాయలు, బియ్యం, ఇలాంటివి ఏదైనా కందిపప్పు, ఇలాంటివన్నీ కూడా కలిపి అన్నం వండుకునే వస్తువులే అనమాట. జీలకర్ర, ఇలాంటివన్నీ సరుకులు రాసి ఆ సరుకులన్నీ కూడా ఇంట్లో వాడుకునే సరుకులు స్వయంపాకంగా వాళ్ళకి ఇస్తే, కూరగాయలు అన్నీ కలిపి ఖచ్చితంగా మనకి ఒక బర్త్డే రోజు కానీ ఏదైనా మంచి రోజు ఇచ్చుకుంటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు పితృకర్మలు ఏమైనా ఉంటాయి తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగం రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది.